బంగారు చీరతో దర్శనమివ్వబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆత్మీయ సత్కారం. ఆ బంగారు తల్లి మరింత అద్భుతంగా రేపు మనకు కనువిందు చేయబోతున్నారు. తమిళనాడు వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు బంగారు చీరతో దర్శనమివ్వబోతున్నారు. భక్తులందరూ ఆహ్వానితులే. రేపటి కోటి దీపోత్సవ వేదిక మరింత సుశోభితం కాబోతోంది. ఎన్ని కార్యక్రమాలు పిలిచినంతనే వీలు చూసుకుని ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మనకి మరింత శక్తిని ఉత్సాహాన్ని అందించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రతి క్షణం ఒక అద్భుతమనే చెప్పాలి. రేపు కార్తీక పూర్ణిమ, అందులో కార్తీక సోమవారంతో కలిసి వచ్చినటువంటి పౌర్ణమి కాబట్టి ఇంతకు మించిన భాగ్యం మరొకటి ఉండదనే చెప్పాలి. రేపు తెలుగు నేలపై మొట్టమొదటిసారిగా మునుపెన్నడూ జరగని విధంగా ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. తెలుగు నేలపై మాత్రమే అలరారే పరమ పావన క్షేత్రాలు, పంచారామాలు, శివుని ఆత్మలింగం పడిన ప్రదేశాలు. అటువంటి పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోట క్షేత్రాల శివపార్వతుల కళ్యాణోత్సవాలు ఒకే వేదికపై రేపు జరుపుకోబోతున్నాం. నిండు పున్నమి వెలుగులో ఒకే వేదికపై జరిగే 5 కళ్యాణాలను ఒకేసారి వీక్షించడం జన్మ జన్మల పుణ్యఫలం. రేపు ఆ పంచారామాల ఉత్సవ మూర్తులను మీ అందరి సమక్షంలో జ్వాలాతోరణ మహోత్సవం కూడా జరగనుంది. రేపు కార్తీక పూర్ణిమను పురస్కరించుకుని మీ అందరి చేతుల మీదుగా కోటి బిల్వార్చన కూడా విశేష రీతిలో జరగనుంది. రేపు భక్తులను అనుగ్రహించేందుకు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి